హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తున్నారు? ఈరోజైతే నేను మనకు చల్లన్నం అయితే మిగిలిపోయిన అన్నం అయితే ఉంటుంది కదా, దాంతో కారం అన్నం అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ఈ కారం అన్నం అనేది కామెంట్ చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో నూనె అయితే వేసుకోవాలి. ముందు నేనైతే కంచుడు పెట్టుకున్నాను, దాంట్లో నూనె వేసాను. నేనైతే తక్కువ ఆయిల్ వాడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేయను. చెప్తున్నాను కదా, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. అందులో జీలకర్ర వేసాను. జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఫ్రై అవ్వాలండి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం అందులోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. వాటిని అయితే కలుపుతూ మంచి ఆయిల్లో డీప్ ఫ్రై కానివ్వాలి. పచ్చిమిర్చి అంటే నాకు చాలా ఇష్టం ఈ కారం అన్నంలో. అవి మంచిగా ఫ్రై అయితేనే తినగలుగుతాం అన్నమాట, పచ్చిగా ఉండకూడదు. అవి ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే త్వరగా ఫ్రై అవుతాయి, కానీ నేను ఆయిల్ తక్కువ వేసాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుదాం అనుకున్నాను, అందుకే మూత పెట్టి తీసి మళ్ళీ కలుపుతున్నాను. ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేదాకా ఇలా మనం వేపుతూనే ఉండాలి. చూసారా, అవి ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? వంట చేసేవాళ్ళు మనం కొంచెం ఆయిల్ వేసినా కూడా అందులో ఒక ఐటమ్స్ మనం ఏమేస్తామో అవి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది బయటికి. నేను పోసింది కొంచెమే ఆయిల్. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే అవి ఫ్రై అయ్యాయి. నేనైతే అందులో ఉప్పు అయితే వేస్తున్నాను. తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. మేము కొంచెం ఉప్పు కారం ఎక్కువనే తింటామండి మేమైతే. మంచిగా కలుపుకున్న తర్వాత అందులో ఉప్పుతో కొద్దిసేపు గోలనివ్వాలండి. వీటిని గోలిన తర్వాత నేనైతే వీడియో చూస్తూ వాయిస్ చెప్తున్నాను, అందుకే ఆలోచిస్తూ చెప్పినట్లు వస్తుంది మీకు. వీడియోలో ఏదైతే రన్ అవుతుందో దాన్ని బట్టే చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే మంచిగా పచ్చిమిర్చి అవి గోలిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. మేము పసుపు వేసుకున్నాను. నేను పసుపు ఎక్కువ అవ్వలేదండి, నేను పసుపు ఎక్కువనే వాడతాను. మంచిగా కలుపుకోవాలి. అందులో మంచిగా మిక్స్ కావాలి. ఆనియన్స్కి, పచ్చిమిర్చికి మొత్తం పసుపు మిక్స్ కావాలి. ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి పచ్చిది వేస్తున్నాను. వేయించిన ధనియాల పొడి 2 రకాలు ఉంటాయి ధనియాల పొడిలో, అవి అయితే 2 యాడ్ చేశాను నేను ఇందులో. ఇప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది అది వేసిన తర్వాత పోపు. ఇప్పుడు అందులోకి అయితే రైస్ కరెంట్ పోయింది ఫ్రెండ్స్, అందుకే ఇక్కడ డిమ్గా కనిపిస్తుంది. లైట్ కరెంట్ పోయింది. ఈ రైస్ మనం కలిపి పెట్టుకుంది వేయాలి. అయితే నాకు అన్నం వండమని చెప్పారు మమ్మీ, మెత్తగా వండాను, అందుకే అలాగే మిగిలిపోయింది అన్నం. అందుకే ఇప్పుడు దాన్ని ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాము. కొంచెం మెత్తగైనా మా ఇంట్లో వాళ్ళు అయితే తినరండి రైస్ని, అందుకే ఇక అట్లనే మిగిలిపోయింది. అందుకే దాంతో కారం అన్నం చేద్దాం అన్నట్టుగా చేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పోపు అంతా ఈ రైస్కి పట్టాలి ఫ్రెండ్స్. వెరైటీగా చేస్తాను నేను ఈ ఫ్రైడ్ రైస్ను. అంటే టమాటాలు యాడ్ చేసి చేయొచ్చు, ఎగ్ యాడ్ చేసి చేయొచ్చు, కానీ నేను ఇది సింపుల్ వేలో ఏం లేనప్పుడు ఇంట్లో ఎలా చేసుకోవాలనే విధానం అయితే చూపించాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్. కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్, నా టైమింగ్ బాగుంది కదా. చూడండి, కరెంట్ ఉన్నప్పటికీ కరెంట్ లేనప్పటికీ ఎంత కలర్ఫుల్ చేంజ్ అయిందో. కరెంట్ అయితే వచ్చింది, అందుకే ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది.
వేడి వేడి కారం అన్నం అయితే రెడీ ఫ్రెండ్స్. అదే పోపు అన్నం అని కూడా అంటారు మా సైడు. మరి మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.